రైట్గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. అయితే జాతీయ పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ కార్యాలయం వద్ద మాత్రం ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. సాధారణంగా ఫలితాల రోజు పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో కలకల్లాడుతూ ఉంటుంది. కానీ ఈసారి ఆ దృశ్యం పూర్తిగా భిన్నంగా మారింది. ముఖ్యంగా కేరళలో ముందంజలో ఉన్నప్పటికీ విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం గమనార్హం. నాయకులు కార్యకర్తలు కనిపించకపోవడంతో కార్యాలయం వెలబలబోతున్నట్టుగా కనిపిస్తోంది. ఈ పరిస్థితి పార్టీ ప్రస్తుత పరిస్థితి గతులపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. సందడిగా ఉండే ఈ కార్యాలయం ఇలా ఖాళీగా మారడం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై చర్చలకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రస్తుత పరిస్థితిపై మా కరెస్పాండెంట్ బిందు మరింత సమాచారం అందిస్తారు. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. విజయవాడలో కాంగ్రెస్ నేషనల్ పార్టీ ఆఫీస్ దగ్గర వెలవెలబోతుందనే చెప్పుకోవచ్చు. అసలు కనీసం కార్యకర్తలు కూడా లేరు. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు కాంగ్రెస్ దేంట్లో లీడింగ్లో లేదని చెప్పుకోవచ్చు. అయితే కేరళలో లీడింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కాంగ్రెస్ ఆఫీస్లో కనిపిస్తుంది. ఇంకా పశ్చిమ బెంగాల్లో అయితే 4లో అయితే ఉంది. 4లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఆధిక్యంలో, బీజేపీ అయితే ఆధిక్యంలో ఉంది 147తో. ఇంకా కాంగ్రెస్కి అయితే 4 సీట్లు దక్కే ఇదిలో ఉంది. అయితే కేరళకు సంబంధించి ముఖ్యంగా కేరళలో 89లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఎటువంటి హడావిడి కనిపించట్లా. కనీసం కార్యకర్తలు కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. అయితే 89లో ఆధిక్యంతో కేరళలో ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హడావిడి కనిపించట్లేదని చెప్పుకోవచ్చు. ఇక చూసుకుంటే బెంగాల్లో చూసుకుంటే 4 సీట్లతో అయితే కాంగ్రెస్ ఉంది. ఇంకా ముఖ్యంగా బీజేపీ పట్టా అధిరోహించేటట్టయితే కాంగ్రెస్ని ఢీకొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా తమిళనాడుకి సంబంధించి టీవీకే పార్టీ 103తో ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్కి సంబంధించి కాంగ్రెస్ అయితే కేరళలో ముఖ్యంగా ఎప్పుడైతే 49 ఉందో, ఇంకా అస్సాంలో చూసుకుంటే 48తో కూడా కాంగ్రెస్ సెకండ్లో నిల్చుందనే చెప్పుకోవచ్చు. సెకండ్లో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ ఆఫీస్లో ఎటువంటి హడావిడి కనిపించట్లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆఫీస్లో అసలు హడావిడే లేదు. చాలా కామ్గా ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే కేరళలో కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో 89లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అస్సాంలో 49తో ఉంది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో కార్యకర్తలు కానీ ఎటువంటి హడావిడి లేదు. అయితే ఇప్పటికీ షర్మిల కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సి ఉంటుంది. అయితే కేరళలో వారి యొక్క ఆధిక్యం నడుస్తుంది కాబట్టి కనీసం ఇక్కడ ఎవరు స్పందించడం లేని పరిస్థితి కనిపిస్తుంది. కేరళలో మాత్రమే బీజేపీని ధీటుగా కాంగ్రెస్ ఉందని చెప్పుకోవచ్చు. మిగతా దేంట్లో కూడా కాంగ్రెస్ ముందంజలో లేదని చెప్పుకోవచ్చు. ఇంకా పశ్చిమ బెంగాల్లో కూడా కాంగ్రెస్ వెనకబడే ఉందనుకొని చెప్పుకోవచ్చు. ఒక్క ప్రదేశంలో ముందంజలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం ఎవరు మాట్లాడడానికి కూడా లేని పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.